అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం ఎస్బీఆర్ టాక్స్ మెంటర్షిప్ నిర్వహిస్తుంది. అనేక మంది నిపుణుల యొక్క అభిప్రాయాల కోసం మీకు సేకరించి మీకు సరైన కాలేజీ బ్రాంచ్ ఎంపిక చేసుకోవడంలో ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ మీకు సహకరిస్తుంది. మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఆ మెంటర్షిప్ వివరాలు తెలియజేస్తే, లేదా డిస్క్రిప్షన్లో మీకు యాప్ ఉంది, దానికి సంబంధించిన కోర్సెస్ కూడా దానిలో అన్నీ ఉన్నాయి. సో మీకు మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టడము, సరైనటువంటి ఈ ఆసక్తి మేరకు సరైనటువంటి ఎంపిక చేసుకునేటువంటి బాధ్యత మాది. కాబట్టి అవకాశం వినియోగించుకోండి. దానిలో భాగంగా అనేక మంది నిపుణులతో మాట్లాడే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతము మనము కెమికల్ ఇంజనీరింగ్ ఉండేటువంటి ఫ్యూచర్ ఏంటి, సిలబస్ ఏంటి, సో ఎలాంటి స్టూడెంట్స్ కెమికల్ తీసుకుంటుంది, ప్రైవేట్ గవర్నమెంట్ ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడదాం ఎక్స్పర్ట్ తోటి. వారు జస్వంత్ గారు 9 ఎడ్యుకేషన్ యొక్క ఫౌండర్ అండ్ ఫ్యాకల్టీ, జోనల్ డైరెక్టర్, ఐఐటి ఖరగ్పూర్లో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు కాబట్టి వారు స్పష్టంగా చెప్పారు దాని గురించి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు యాక్చువల్గా ఒక 2 ఏళ్ల క్రితం వరకు ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ తప్ప మాకు ఇంకేం వద్దు, అది ఒక్కటే ప్రపంచం, ఇంకేది అనవసరమైనటువంటి భావన ఉండేది. ఒకసారి అది రిసెషన్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కావచ్చు, కొంత ప్లేస్మెంట్స్ తగ్గినాయి. ఐఐటీలో కూడా సాఫ్ట్వేర్లో ప్లేస్మెంట్స్ రాని సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి సాఫ్ట్వేర్లో కూడా మేము సూట్ కాము, సాఫ్ట్వేర్ వృత్తి ఇష్టం లేదు, మేము చేయలేము కోడింగ్ అనేటువంటి వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది ఈరోజు చూస్తుంది మీ స్టూడెంట్స్లో. సో అటువంటిప్పుడు ఇతర ప్రత్యామ్నాయ బ్రాంచ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సో దాంట్లో ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, కొంత ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్ గురించి కొంత సమాచారం ఉంది చాలామందికి. కానీ కెమికల్ గురించి పెద్దగా సమాచారం లేదు. అసలు కెమికల్ ఇంజనీరింగ్లో బేసిక్గా అసలు సిలబస్ వైపు ఏముంటుంది? కెమికల్ అంటే కెమిస్ట్రీ బాగా వచ్చిన కెమికల్ ఇంజనీరింగ్ తీసుకొని అనుకుంటారు. అసలు మీరు మెయిన్ అదే సార్ మిస్కన్సెప్షన్ యాక్చువల్లీ. సో కెమిస్ట్రీ బాగా వచ్చిన కెమికల్ అనేది మెయిన్ మిస్కన్సెప్షన్. సో అట్లా ఏం ఉండదు సార్. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో ఏ ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనూ ఫస్ట్ ఇయర్లో సిలబస్ అందరికీ సేమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి మన మెయిన్ టాపిక్స్ అవి స్టార్ట్ అవుతాయి. సో కెమికల్ ఇంజనీరింగ్లో కూడా మెయిన్గా ఎక్కువ ఉండేది మెకానికల్ ఇంజనీరింగ్లో పార్ట్స్, తర్వాత ఎక్కువ మెకానికల్ కోర్సెస్ ఉంటాయి సార్. మనం మెకానికల్ కెమికల్ సిమిలర్ బ్రాంచ్ అనుకోవచ్చు. సిమిలర్ బ్రాంచ్ అనలేము, బట్ బేసిక్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ మాస్ ట్రాన్స్ఫర్ అని, తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్, సో ఇట్లాంటి కొన్ని కోర్సులు ఉంటాయి. సో మెకానికల్లో ఇవి సేమ్ ఉంటాయి. అంటే మెయిన్గా యాజ్ అ ఓవరాల్ జిస్ట్లా చూసుకుంటే, సో యాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సో మీరు ఇప్పుడు పెద్ద పెద్ద బాయిలర్స్, పెద్ద పెద్ద బెవరేజ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు కోకోకోలా, పెప్సీ ఇట్లాంటి బెవరేజ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రొడక్ట్స్, ఈ ఈ ఈ ఇట్లాంటి ఇండస్ట్రీలో మెషినరీ ఉంటుంది చూడండి. ఆ మెషినరీకి సంబంధించిన డిజైనింగ్, ఆ ఎక్విప్మెంట్, అదంతా కూడా కెమికల్ ఇంజనీరింగ్లోకి మెయిన్గా పార్ట్స్ వస్తున్నాయి. ఇవే కాకుండా ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, తర్వాత అదే మన జనరల్ కెమికల్స్లో అవి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే ఇప్పుడు రాబోయే కాలంలో ఏదైతే చెప్పబోతున్నాను, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ బ్యాటరీస్, సో అవి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే కెమికల్ తోటి మనకి ఎక్కువ లింక్ ఉండదు. దానితో కన్నా లింక్ అవి ఆ కెమికల్ని ఎక్కడ స్టోర్ చేస్తాము, ఏ రకంగా అందులోంచి పవర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఆ డిజైనింగ్ పార్ట్స్ ఉంటాయి చూడండి, దానికి సంబంధించినది ఎక్కువ ఉంటుంది సార్ ఫస్ట్ థింగ్. అంటే సెకండ్ పార్ట్ బెటర్ వేలో, ఇంకా ఎఫిషియెంట్ వేలో ఎలా డిజైన్ చేయొచ్చు, సో ఈ రకమైనది కూడా ఉంటుంది. సో మెయిన్గా అక్కడ కెమిస్ట్రీతో లింక్ ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్లో యూజ్ చేసేది కెమికలే కాబట్టి ఆ కెమికల్ బిహేవియర్ ఎలా ఉంటుంది అవన్నీ మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇప్పుడు ఒక కెమికల్ని స్టోర్ చేయాలంటే కొన్నిటిని గ్లాస్లో స్టోర్ చేయాలి, కొన్నిటిని స్టీల్ వాటిలో స్టోర్ చేయొచ్చు, కొన్నిటిని ఖచ్చితంగా ప్లాస్టిక్లోనే స్టోర్ చేయాలి. సో ఆ ఇంటరాక్షన్ కూడా తెలియాలి కాబట్టి సో కెమికల్ అనే పదం వచ్చింది. బట్ అదర్వైజ్ మన బేసిక్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అంటే అవి ప్రొడక్షన్లోను, అవి ఇంప్లిమెంటేషన్లోను, ఆ ప్రోడక్ట్ యూజ్లోను ఏ రకమైన స్ట్రక్చరల్ చేంజెస్ తెచ్చుకోవాలి, ఇట్లాంటివన్నీ మనకి మెయిన్గా ఉంటాయి సార్. అంటే కెమికల్ ఇంజనీరింగ్ అంటే అదేదో ఎంఎస్సీ కెమిస్ట్రీ లాగా అట్లా సంబంధం లేదు, అస్సలు కాదు. కంప్లీట్ అంటే కెమికల్ ఇంజనీరింగ్లో కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్ సంబంధించినవి, చాలా మెకానికల్ సంబంధించినవి, మ్యాథ్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఒక జనరల్ ఇంజనీరింగ్ తప్ప
ఇట్ ఈస్ ఒక రకంగా మెకానికల్ కూడా కొంత చాలా ఉంటుంది సార్. తప్ప ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ అసలు అంటే ప్యూర్ కెమిస్ట్రీ దాదాపు అందరిలానే ఒక పేపర్ ప్యూర్ కెమిస్ట్రీ ఏముండదు అసలు కాదు. సో బేసికల్గా అయితే నేను అదే చెప్తున్నాను. అయితే మరి ఇంటర్మీడియట్ లెవెల్లో కెమిస్ట్రీ ఎందుకు చెప్తారు అంటే అవి వాటితో ఆ మిషనరీ తోటి ఆ ఎక్విప్మెంట్ తోటి అవన్నిటితో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఎలా చేయగలుగుతున్నాం, వాటి డెన్సిటీ బట్టి మనం కొన్ని దగ్గర మెజర్ చేయాలి, వాటిలో ఉండే మాయిశ్చర్ బట్టి మన కంటెంట్ ప్యాకేజింగ్ కానీ అవన్నీ మెజర్ వాటిని డిజైన్ చేసేది ఉంటుంది. సో ఇవన్నీ బిహేవియరల్ తెలియాలి. సో తెలియడం కోసం అది ఉంటుంది. సో జనరల్గా ఒక టేబుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఉంది, వెరీ బిగ్ కంపెనీ. సో అందులో కెమికల్ ఇంజనీర్స్ ఉంటారు, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉంటారు, మెకానికల్ ఇంజనీర్స్ ఉంటారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కూడా ఉంటారు. సో ఆబ్వియస్లీ వీళ్ళందరూ కలిస్తేనే ఆ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. సో ఒక కెమికల్ ఇంజనీర్ ఏం చెప్తాడు అంటే ఇవి ఏ రకంగా డిజైనింగ్ ఉండాలి, ఏ టైంలో ఎట్లా ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎప్పుడు మాస్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అది చెప్తారు. ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్ అనేది సో అందులో పెట్టే ఇది మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది, అది ఏ రకంగా ఇంటరాక్ట్ అవుతాయి, ఎలాంటిది పెడితే రస్ట్ పట్టిగా ఉంటుంది, ఎప్పుడు మనం క్లీనింగ్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ ఫార్మసిస్ట్ కానీ లేకపోతే మీరు చెప్పిన ప్యూర్ కెమిస్ట్ అనేది చెప్తారు. సో మెకానికల్ ఇంజనీర్ కూడా ఏ రకమైన పవర్ అవుట్పుట్ ఇట్లాంటివన్నీ పెడితే మనకి డిజైనింగ్ కానీ అవుట్పుట్ కానీ ఎప్పుడు బెటర్ వస్తుంది ఈ రకమైన చెప్తారు. సో అన్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీగా ఉంటుంది సార్ కెమికల్ ఇంజనీరింగ్. ప్రత్యేకమైన కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేకపోయినా కెమికల్ ఇంజనీరింగ్ చదవచ్చు. కెమిస్ట్రీ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఇస్ లైక్ ఎనీ అదర్ ఇంజనీరింగ్. కంఫర్టబుల్గా చదవచ్చు. ఒక రకంగా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ తోటి దేనికి ఎక్కువ సిమిలర్ ఉంటుందంటే మెకానికల్ తో సిమిలర్ 100%. నియరర్ టు మెకానికల్. చాలా కోర్సులు ఓవర్లాప్ అవుతుంటాయి సార్. చాలా కోర్సులు సరే ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ చదువుతారు కరెక్ట్. కానీ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే పలానా వాటిలో జాబ్స్ వస్తాయి, ట్రాన్స్కోలు వస్తాయి, జెన్కోలు వస్తాయి, ఎన్టీపీస్ వస్తాయి, ఇట్లాంటి ఎన్నో రకాలు ఉంటాయి. కొంత తెలుసు. అసలు కెమికల్ ఇంజనీరింగ్ దేనిలో జాబ్ వస్తుందో తెలియదు. కెమికల్ ఇంజనీరింగ్ ఉండేటువంటి గవర్నమెంట్ సర్వీస్లో జాబ్స్ ఎక్కడ వస్తాయి, ప్రైవేట్ సర్వీస్లో జాబ్స్ ఎక్కడ వస్తాయి? సో చాలా కంపెనీస్ ఉంటాయి సార్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చే ప్లేస్మెంట్స్కి వచ్చే వాళ్ళు కెమికల్కి కూడా తీసుకుంటారు, అంటే వాడి రిక్వైర్మెంట్ బట్టి. బట్ మెయిన్గా ప్రాబ్లం ఈ కాలంలో గత 10-20 ఇయర్స్ ఈవెన్ 30 ఇయర్స్ కాలంలో సాఫ్ట్వేర్కి ఎక్కువ, ఎందుకంటే అందులో మార్పులు కూడా స్పీడ్గా వస్తున్నాయి. ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఫోన్ ఎలా ఉండింది, ఇప్పుడు ఫోన్ ఎలా ఉంది. సో ఎంత టెక్నాలజీ చేంజ్ అవుతుంది, చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. సో దానివల్ల ఇండస్ట్రీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఇదే మన ఫుడ్లో కానీ వీటిలో కానీ మనం తీసుకునే ఐటమ్స్లో కానీ మనం చూసే పెస్టిసైడ్స్లో వీటిల్లో కూడా మార్పు వచ్చింది డెఫినెట్లీ. ఆ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేసే ఇవన్నిటిలో, కెమికల్స్ అన్నిటిలో కూడా మార్పు వచ్చింది డెఫినెట్లీ. చాలా మన కన్స్ట్రక్షన్లోనే ఎంతో పురోగతి చెందాం. చాలా ఫాస్ట్గా పెద్ద బిల్డింగ్స్ చాలా కంఫర్టబుల్గా కట్టగలుగుతున్నాం. సో వీటన్నిటిలో కూడా కెమికల్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఒక ఫోన్లో 20 ఇయర్స్లో వచ్చిన చేంజ్ వర్సెస్ ఈ వీటిల్లో 20 ఇయర్స్లో వచ్చే చేంజ్ అనేది పెద్దగా చాలా ఎగ్జాక్ట్లీ అంత మార్పు మనం చూడాలి. సో దానివల్ల డిమాండ్ అనేది మనకి అంటే సో ఒకసారి మీకు ప్లేస్మెంట్ అయ్యి ఒక జాబ్ వచ్చిన తర్వాత హీ కెన్ కంఫర్టబుల్లీ కంటిన్యూ ఫర్ 20-30 ఇయర్స్. అదే సేమ్ పర్సన్ ఇంకా తను అప్డేట్ చేసుకుంటూ ఒక 20-35 ఇయర్స్ కోర్ జాబ్లో కంటిన్యూ అవ్వచ్చు కంఫర్టబుల్గా. బట్ ఈ టెక్నాలజీ ఆస్పెక్ట్లో అంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చినప్పుడు 5 ఇయర్స్ తర్వాత కూడా నీ జాబ్ ఉంటుందా లేదు, నువ్వు అప్డేట్ అవ్వకపోతే ఇంటర్నేషనల్ ట్రెండ్స్ని బట్టి మార్కెట్ని బట్టి ఎగ్జాక్ట్లీ ఇది మోర్ కన్సిస్టెంట్ సో ఉంటుందో లేదో కూడా మనం చెప్పలేము. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి దానివల్ల దాంట్లో అంత మనకి సాఫ్ట్వేర్లో ఉండే అంత లూక్రేటివ్గా కానీ లేకపోతే ఈ రకంగా కనిపించదు. బట్ యాజ్ సచ్ ముందు ఎలాంటి పిఎస్యూస్, తర్వాత హెచ్యుఎల్, ఇట్లాంటి హిందుస్థాన్ లివర్, ఇట్లాంటి యూనిలివర్, ఇలాంటి కొత్త కంపెనీస్ చాలా ఎలా అయితే వచ్చాయో అవి ఎలా అయితే పెట్రోలియం కంపెనీస్, సో ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఎస్ సార్. సో అవన్నీ ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి. అవసరం కూడా లైఫ్ ఎగ్జాక్ట్లీ సస్టైనబిలిటీ. ఇప్పుడు ఏ వస్తున్న తర్వాత అంటే నా పర్స్పెక్టివ్లో సస్టైనబిలిటీ వైపు ఎక్కువగా వెళ్ళిపోయే ఛాన్స్. సస్టైనబిలిటీ అండ్ నేచర్కి అనుకూలమైంది, రూరల్, తర్వాత సెన్సిబిలిటీ, లైఫ్ సైన్సెస్,
తర్వాత ఇది ఏ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుంటే వెల్నెస్ వైపు ఆయుర్వేద, ఇది రోజు రెగ్యులర్గా చర్చలు ఇవే వస్తారు, అందరూ అదే మాట చెప్తున్నారు. సో అది మనం ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ ఫీలింగ్ వీటితో సంబంధించినది కాబట్టి విషయం చేయలేకుండా కేవలం హ్యూమన్ మాత్రమే చేయగలిగేది కాబట్టి సో ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీ కానీ లేదంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ కానీ లేదంటే ఫిషరీస్ కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్, మెడికల్ ఇండస్ట్రీ, నేచురోపతి, తర్వాత ఆయుర్వేదిక్, తర్వాత ఇట్లాంటి ఫీల్డ్స్లో సైకాలజిస్ట్, స్పిరిచువల్ పర్సన్, స్పిరిచువల్ లెర్నింగ్, యోగా, స్పోర్ట్స్, ఇవి చాలా వాల్యుబుల్ ప్రెషియస్ అయితే ఇట్లాంటివి ప్రెషియస్ అవబోతున్నాయండి. సేమ్ ఒపీనియన్ కూడా చేస్తాను ఇంటర్వ్యూస్ లో. అంటే ఇందులో మైండ్ యూజ్ కన్నా హార్ట్ యూజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రాపర్ లివింగ్, సుఖవంతమైన జీవనం కావాలంటే కరెక్ట్. సో ఈవెన్ ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీలో, మెకానికల్ ఇండస్ట్రీలో కూడా రొటీన్గా చేసే పనులన్నిటిని కూడా మనం తోటి ఆటోమేటిక్ చేసేస్తున్నాం. సో ఇప్పుడున్న కెమికల్ ఇంజనీర్స్ అందరూ కూడా దానికి మెషిన్ లెర్నింగ్కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్స్ కూడా మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నారు, కెమికల్ ఇంజనీరింగ్ కూడా మెషిన్ లెర్నింగ్ అవసరం, అందరూ అది చేసుకుంటున్నారు. సో నేర్చుకొని దాని మీద డిపెండ్ గారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ డిపెండ్ గారు, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు చేస్తున్నారు. సో నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఆల్రెడీ ఇప్పటి నుంచో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఇట్లాంటి జనరిక్గా జరిగే ప్రాసెస్లన్నిటి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అప్డేట్ అవ్వబోతున్నాయి. సో ఇంకా ఆటోమేటిక్గా ఎంత మాస్ తీసుకోవాలి, ఎంత మాయిశ్చర్ కంటుంటే ఎట్లాంటి ప్యాకేజ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలి, ఎట్లాంటివి రావాలి, ఇవన్నీ కూడా అదే ఇచ్చేస్తుంటుంది. ఇంకా అక్కడ హ్యూమన్ ఇది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇంకా డైరెక్ట్గా మనకు ప్రోడక్ట్ వచ్చే వరకు కూడా అది చేసుకుంటూ వెళ్ళిపోతుందని. సో ఇప్పుడున్న కెమికల్ ఇంజనీర్స్, తర్వాత మెకానికల్ ఇంజనీర్స్ కూడా డెఫినెట్లీ సాఫ్ట్వేర్ స్కిల్, మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటే వీటిలో కూడా అప్డేటింగ్ కోసం కూడా జాబ్స్ ఉంటాయి. ఎస్ డెఫినెట్లీ. కోర్ ప్లస్ ఏ, అందరూ కూడా ఇది విషయాన్ని కూడా చాలా మంది చెప్పారు, కోర్ ప్లస్ ఏ అనేది చాలా అవసరం. సో కోర్ ప్లస్ ఏతో వెళ్తే డెఫినెట్లీ నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఉన్న ఎక్విప్మెంట్ ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, ఒక చిన్న గ్రైండర్ దగ్గర నుంచి మనం ఇంట్లో యూజ్ చేసుకునే గ్రైండర్ దగ్గర నుంచి ఒక పెద్ద ఎక్స్ట్రూడర్ లాంటి పెద్ద హోమోజనైజర్, ఎక్స్ట్రూడర్, పెద్ద డైరీస్లో ఉండే పెద్ద బాయిలర్స్లోంచి వరకు ఆటోమేటిజం రాబోతుంది. అంటే అదేం ఒక్క రోజులో జరిగే విషయం కాదు. నెక్స్ట్ 10-15 ఇయర్స్ కూడా పట్టొచ్చు బహుశా, మనకు తెలియదు ఎంత స్పీడ్ జరగబోతుందో. ఒక కొత్త యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, వాటికి మెయింటెనెన్స్, అవన్నీ కూడా మనకి ఆ అప్స్కిల్డ్ అదంతా అవ్వాలి. సో దీంట్లో అందుకే ఈవెన్ గూగుల్ CEO మన సుందర్ మొన్న రీసెంట్గా ఇచ్చిన వీడియోలో కూడా, సో ఎవరైనా అది కంప్యూటర్ సైన్స్ అవనివ్వండి, ఇంజనీరింగ్ అవనివ్వండి, ఏదైనా కోర్ వాల్యూస్ తోటి ప్రాపర్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే సర్వైవ్ అవ్వగలుగుతారు అని అంత కాన్ఫిడెంట్గా అతను ఎందుకు చెప్పగలిగాడు అంటే, అందరినీ రిప్లేస్ చేస్తుంది అంటే కాదు. సో ఇలా సైడ్ ట్రాక్ అయిన వాళ్ళని చేయగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కోర్గా ఏంటి అసలు ఎలా వచ్చింది అనే పుట్టుకతో తెలియదు ఆ విషయాలు. సో ఇట్లాంటి తెలిసిన వాళ్ళు కానీ తో పాటు అప్స్కిల్ అవ్వగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి లైఫ్ లాంగ్ జాబు కానీ ఆ సెక్యూరిటీ మీరు కళ్ళు మూసుకొని ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అన్నీ మారబోతున్నాయి. ఆ కొత్త ఎక్విప్మెంట్ని యూజ్ చేయగలిగి దాన్ని కూడా ఒకవేళ అందులో రిపేర్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాంట్లో మనం టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వగలిగే స్టేజ్లో మనకి ఆ క్లారిటీ ఉంటే, అది ఉండాలి అంటే థియరిటికల్గా క్లారిటీ ఉండాలి, అండ్ ఆ మెషిన్ ఎలా ఆపరేట్ చేస్తుంది, దాని కోడ్ ఎలా ఉంది, దాని సిస్టమ్ ఎలా ఉంది అనేది కూడా క్లారిటీ ఉండాలి. సో ఇట్లాంటి క్లారిటీ ఉన్న వాళ్ళు మనకి రేపొద్దున అట్లాంటి ఇంజనీర్స్ కావాల్సి వస్తారు. సో ఏ ఫీల్డ్తో పాటు అది అనేది ఉంటే డెఫినెట్లీ నెక్స్ట్ 15-10 మేబీ ఇంకా అంతకుండా లాంగ్ కూడా అవ్వచ్చు, అది డెఫినెట్గా స్కోప్ ఉంటుంది సార్. సో కోర్ని సబ్జెక్ట్ పరంగా ప్రాపర్ అండర్స్టాండింగ్తో వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు చాలామంది వేరే బ్రాంచ్ల వాళ్ళు మాస్టర్స్ ఏంగా చూసాం, కానీ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంటెక్ కానీ యూఎస్లో ఎంఎస్ చేసిన సందర్భాలు తక్కువ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ ఉంటాయి, ఉన్నాయి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళ పే స్కేల్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ వీసా, ఈ H1 ఈ వీసాస్ ఇవన్నీ టైట్ చేస్తున్నారు కదా యూఎస్లో ఎస్పెషల్లీ. సో ఇట్లాంటి యాక్చువల్గా కోర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒక సెపరేట్ కేటగిరీస్ ఉంటాయండి.
వీసాలో వీటిలో కూడా అట్లాంటి వాళ్ళకి ఇంకా ఈజీగా ఇంకా లాంగర్ స్టేకి ఇంకా సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అట్లాంటి ఫీల్డ్లో వెళ్తూ ఉంటే అట్లాంటి ఫీల్డ్లో వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్గా సేఫ్ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. అండ్ ఫీల్డ్ పరంగా కూడా ఇట్ ఈస్ ఈక్వల్లీ వర్క్. అండ్ మెయిన్గా ఇమ్మీడియట్ జాబ్స్ వాళ్ళకి అంత $200,000 అట్లాంటి ప్యాకేజెస్ ఉంటే సో వీళ్ళకి ఇంకా అంతకన్నా కాస్త తక్కువ ఉంటుంది. బట్ లాంజివిటీ ఉంటుంది, డెఫినెట్లీ సెక్యూరిటీ అండ్ లాంజివిటీ డెఫినెట్లీ ఉంటుంది. అందులో కూడా నేను చెప్పినట్టుగా ఏ తోటి అప్స్కేల్ అయ్యి మనం ప్రోడక్ట్కి ఇంకా బెటర్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ యూర్ ఆల్వేస్ ఇన్ ద టాప్. సో డౌట్ లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇట్లాంటి వరుస వీడియోలు కొనసాగుతున్నాయి. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మెంటర్షిప్ కోసం స్క్రీన్ మీద హెల్ప్ లైన్ నెంబర్ సంప్రదించండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.